సరే ఇప్పుడు మీడియా ప్రకారంగా ఇప్పుడు నన్ను నమ్మి చాలా మంది మీరు వచ్చారు కాబట్టి నేను అమ్మ దగ్గర అన్ని కాగితాలు మీకు సబ్మిట్ చేస్తాను. నేను మీడియా ముందుకు వచ్చాను. అసలు నా లైఫ్ స్టైల్ ఇది కాదు. నేను చాలా ప్రెషర్లతోటి నేను ఇంటికి వెళ్తే నేను చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో నేను ముందుకు వచ్చాను. అర్థమైందా? కొంచెం అర్థం చేసుకోండి, సగటు ఆడపిల్లను. అర్థమైందా? నేను ఇప్పుడు అగోరిలాగా బరి తెగించి బట్టలు ఇడిచి తిరగట్లేదు. అర్థమైందా? తల్లి కూతుళ్ళు అంటే కూతురు ముందు తల్లి అవుతున్న బట్టలు ఇప్పి కూర్చుంటుందా? మీరే అర్థం చేసుకోండి. తల్లి కూతుల బంధం అని చెప్పేసి భార్యాభర్తలు అంటూ రామ నోటికి అద్దు అదుపు లేదు. ఇప్పుడు నా మీద కూడా తప్పుడు ఆరోపణలు అలాంటిగా చేసింది. అర్థమైందా? నా పర్సనల్ లైఫ్ లో నేను ఏది అనుకుని పోలేదు. ఒక భక్తురాలుగా ఒక అమ్మ అనుకుని అంటే అగోరి మాత అనుకుని వెళ్ళాను. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒక క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. ఎదురుగా గుడిలో కనిపించిన దేవతల్ని నమ్మరు మీరు. ఇట్లాంటి వాళ్ళు వచ్చి నేను భక్తురాలు వాళ్ళు దేవుడు అంటే ఎట్లా పోతున్నారండి? ఒక క్వశ్చన్ లేదు, నేను మామూలుగా అడుగుతున్నాను. నాకు వచ్చిన డౌట్ కొద్దిగా అడుగుతున్నాను. నేను గుడిలో ఉన్న దేవుళ్ళని నమ్మరు మీరు. ఇట్లా వీడు ఎవడో వచ్చి నేను దేవుడిని నేను దయ్యాన్ని అంటే మీరు పోతున్నారు భక్తులు అని చెప్పి. చదువు ఇప్పుడు వాళ్ళ రూపంలో వీళ్ళు వచ్చారనే వెళ్తున్నామమ్మా మేము. అర్థమైందా? ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు అన్యాయం అయిపోయారని చెప్పి ఎందుకు ఇట్లా బయటికి రావడం? బయటికి ఒక వినండి, మేము బయటకి రావడం చాలా తక్కువ. మీ మీడియా వాళ్ళే చూపించేది చాలా ఎక్కువ. ఇప్పుడు వర్షం వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను కలిసాను. ఏమంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ? ఏమంటున్నారు? మీకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ? నాకు సపోర్ట్ గానే ఉన్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడండి. ఓకేనా? మీరు మాట్లాడుకోండి, నేను వాళ్ళని ఆ టైంలో అసలు అంత లూజ్నెస్ గా ఆ పిల్ల మారిపోయిందన్న లూజ్నెస్ తో కొంచెం వాష్రూమ్ లో ఒక్కదాన్ని పంపించడం జరిగింది. నేను వెనకాల అమ్మని పంపించేవాళ్ళని. ఇలా అక్కడ నుంచి మోసం చేసి ఏం చెప్పలేదు. ఇంకా దాని గురించి ఎత్తొద్దని కూడా చెప్పింది. మీడియా ముందుకు కూడా రాను, ఏ ఛానల్ దగ్గర తీసుకెళ్లొద్దు, ఇస్తే కనుక తీసుకెళ్లొద్దు, నేను తీసుకెళ్తే మాత్రం అని చెప్పని తలగల కొట్టుకొని మమ్మల్ని బెదిరించడం జరిగింది. అందుకే మేము ఏ మీడియాకి తీసుకెళ్లేదు. ఒక ఆ ఛానల్కి ఛానల్కి తెలియాలి కాబట్టి ఆ ఛానల్కి కూడా ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ గా ట్రైన్ దిగంగానే మమ్మల్ని పట్టుకున్నారు. వాళ్ళకి ఎలా తెలిసింది విష్ణు మన మీ ఫ్యామిలీకి ఇంకా నాకు సంబంధం లేదని చెప్పి, మీ చెల్లికి నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించినట్టు తెలిసింది. మరి ఈ రోజు అవును, మరి ఇంకా ఆయన పేరు వచ్చింది కదా. ఆయన నాకేమైనా కానీ ఏం జరిగినా కానీ ఆయనతో సంబంధం చెప్పని పేరు వచ్చింది కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి వచ్చారండి, అంతేనండి. సో ఆశ్రయం కోసం ఒక్క రోజు ఉంచుకుంటారు. 7 రోజులు ఎట్లా ఉంచుకున్నారు మీరు మీ ఇంట్లో? మేము ఉంచుకోలేదండి. తనే వర్షిని తీసుకొచ్చింది. ఫస్ట్ సారి కూడా వర్షిని తీసుకొచ్చింది. రెండోసారి మాత్రం తనంత నేరుగా అర్ధరాత్రి ఓలా బుక్ చేసుకుని మా ఇంటికి రావడం జరిగింది. అలా ఉండి ఈ రోజు వెళ్తా, రేపు వెళ్తా, మళ్ళీ గొడవ అయితే జనాలు అందరూ చుట్టుముట్టి చండాలం అయిపోద్దని చెప్పి మేము భయపడి డబ్బులు ఏమి ఇవ్వలేదండి. డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదండి. కానీ మా అమ్మగారికి డబ్బు ఆశ చూపించి కొంచెం తన వైపు తిప్పుకున్నట్టు నాకు ఫస్ట్ తోడొచ్చింది. ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఒక డౌట్ వచ్చింది. లేదు, మా అమ్మగారిని అసలు కొట్టలేదండి. కానీ మా అమ్మ మా నాన్న మాత్రం గొడవ ఆడుకున్నారండి. అది మాత్రం అంతే కదండి. అదే విష్ణు చాలా అర్థం అవ్వాలి. నన్ను ఇంకా నేను ఒకటే విజన్, నన్ను చాలా వరకు బ్యాడ్ పోర్ట్రేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను ఇందులో తినలే. అలా జనాలు చూసి భయపడడానికి నేను ఇది పెట్టుకొని తిరుగుతున్నాను. ఇప్పటివరకు అయితే ఇందులో నేను నీళ్లు కూడా తాగలేదు, ఇందులో ఏమి ఇంకా భుజించలేదు. చూడాలి, ఒకవేళ ఆ శక్తి ఉంటే ఇట్లా తింటానేమో. ఫేక్ కాబట్టి ఇన్ని రాష్ట్రాలు ఇన్ని దేశాలు తిరుగుతున్నా, ఇది కూడా చెప్తున్నా. ఫేక్ కాబట్టి జనాలు నన్ను తిప్పుతున్నారు కూడా, తిరిగినా కూడా ఏమనట్లేదు. ఓకేనా? సెటప్ వేయాలనిపించింది, చేశాము. టెక్నిక్ 100% టెక్నిక్. యా, 100% టెక్నిక్. నా పేరు మీద ఇప్పటికే లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. అక్కడక్కడ అన్ని మొత్తం ఆస్తులతోనే నేను ఉన్నాను. ఇప్పుడు తిన్నరు కావచ్చు, నాకు తెలియదు. మరి నేను దొంగ గోరని కదా, నువ్వే అన్నావు కదా దొంగ గోరని. ఒక అన్న తర్వాతనే నేను ఇవన్నీ చెప్పగలుగుతాను. నేను కూడా నేను తింటాను. మరి నేను దొంగ గోరని కదా, నువ్వు చెప్పినట్టు అన్నం కూడా తింటాను. అన్ని తింటారంటే బంధాలు బంధుత్వాలు అన్ని మీరు అన్నట్టే వదిలేస్తారు. అన్ని నియమాలు అన్ని ఉంటాయి. ఎంతవరకు వదిలేయాలో జన సంచారం గురించి నేను చెప్తున్నాను. ఎందుకు బయటికి రావాలి, ఎందుకు రాకూడదు అనేది కూడా దానికి మా డిసిజన్ ఉంటుంది. నేను ఏదో సేవ చేసుకోవాలనుకుంటే రావచ్చు, లేదు నేను అక్కడనే కూర్చొని అక్కడనే మరణించాలి, అన్నే తపస్సు చేసి ఉండాలనుకుంటే ఉండొచ్చు.
అది